హాయ్ అండి. ఈరోజు రెసిపీ కాకరకాయ నిల్వ పచ్చడి అండి. నేను కాకరకాయలు వేపకుండా పచ్చి కాకరకాయలతోటే పెట్టానండి. చాలా బాగుంటుంది, చేదు అస్సలే ఉండదండి. చాలా బాగుంటుంది కాకరకాయ పచ్చడి. మీరు ఇలా ఒకసారి కాకరకాయ పచ్చడి పెట్టండి, చాలా బాగుంటుందండి. ముందుగా కాకరకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పదన లేకుండా ఆరబెట్టేసుకోవాలి. ఇంట్లోనే ఒక క్లాత్ వేసి విడివిడిగా ఆరబెట్టేసేయాలి. పదన లేకుండా ఆరబెట్టాలి. చక్కగా తుడిచి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. నేను 6 నిమ్మకాయలు తీసుకున్నాను. చూడండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఒక గిన్నెలో వేసేయాలి. నిమ్మరసము ఇందులో ముక్కలలో నిమ్మరసం వేసేయాలి. కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసి చక్కగా కలపాలి. ముక్కలకి నిమ్మరసం పట్టేటట్లు కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 days ఉండాలండి, కలుపుతూ ఉండాలి. నిమ్మరసము ముక్కలకి పట్టేటట్లు కలుపుతూ ఉండాలి. 1 day అయినా బాగుంటుంది. అంటే ఈరోజు నేను పెట్టాను, ఈరోజు 4కి పెట్టానంటే ఒకరోజు ఉంచి మళ్ళీ తెల్లారి తీసాను. చాలా బాగుంటుందండి. ఇట్లా పక్కకు పెట్టేసుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. అవి ముక్కలు నిమ్మరసము అటు ఇటు చక్కగా ముక్కలకు పడుతుంది. స్టవ్ పై బాణీ పెట్టేసి కడాయి పెట్టాను. స్టవ్ పై కడాయి పెట్టేసి పోపు దినుసులు వేసుకోవాలి. పోపు అయ్యాక ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవచ్చు కొంచెము, అని నేను వేయలేదు. కరివేపాకు సేమ్ మామిడికాయ పచ్చడిలాగానే పోపు పెట్టేసుకోవాలి. నేను 4 ఎల్లిగడ్డలు తీసుకున్నాను. ఎల్లిగడ్డల్ని దంచేసి పోపులో వేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి, సిమ్లో పెట్టాలి. నేను 1/2 kgకి 25 గ్రాముల కారము, 50 గ్రాముల సాల్ట్ తీసుకున్నాను. ముక్కలలో కొంచెం వేసాను. ఇప్పుడు పోపులో కొంచెం వేయాలి. వేసాను. స్టవ్ కట్టేసేయాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ముక్కలు చూడండి అలా అయిపోయినాయి. అసలు చేదంటూ ఉండదండి, చాలా బాగుంటుంది. మీరు ఇలా తప్పకుండా పెట్టండి, ట్రై చేయండి. చూడండి పోపు అయింది. స్టవ్ కట్టేసి కొంచెం గోరువెచ్చగా ఉండగానే కారం వేసుకోవాలి. సాల్ట్ కారం వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్ ఆవాల పిండి, కొంచెం మెంతుల పిండి, మెంతులు వేయించేసి పౌడర్ చేసుకొని వేసేయాలి. కలిపేసుకోవాలి. కలిపేసుకొని ముక్కల్ని పిండాలి. దానిలో ఏం లేకుండా పిండేసుకుంటా ఈ పోపు దీనిలో వేసేసుకోవాలి. పోపులో వేసేసుకోవాలి. పిండుకుంటూ వేసేయండి. అప్పటికప్పుడు బాగుండదు, కానీ తెల్లారితే ఈ పచ్చడి బాగుంటుందండి. అవసరం ఉంటే కొంచెం నిమ్మరసం పిండుకోండి. మీరు పులుపు ఎలా తింటారో దాన్ని బట్టి. నేనైతే పిండలేదండి. కొంచెం అవసరం ఉన్నా కారం ఉన్నా వేసుకోవచ్చు. సాల్ట్ తక్కువైనా కారం తక్కువైనా, ఒకవేళ ఆయిల్ తక్కువైనా కానీ కొంచెం వేడి చేసి చల్లారినాక వేసేసుకోవాలి. ఆవపిండి మెంతుల పిండి వేసేసి కలిపేసేయాలి. చూడండి పచ్చడి రెడీ అయిందండి. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. చాలా బాగుంటుందండి కాకరకాయ పచ్చడి. పచ్చి కాకరకాయలేనండి ఇవి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.